ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని డివిజన్ అధ్యక్షులు రావుల మాధవరావు అన్నారు. పెద్దాపురం ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారం కోసం ఏజెంట్లు అందరూ ఐక్యంగా పోరాడాలని లియాఫీ రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు రావుల మాధవరావు పిలుపునిచ్చారు. సోమవారం పెద్దాపురం పట్టణం స్థానిక రామారావుపేటలో గల బ్రాహ్మణ కళ్యాణ మండపంలో పెద్దాపురం ఎల్ఐసి ఏజెంట్ యూనియన్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లియాఫీ సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దాపురం ఎల్ఐసి బ్రాంచ్ లియాఫీ అధ్యక్షులు అప్పన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దాపురం ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ఏ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఏజెంట్ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండి ఎల్ఐసి పాలసీదారుల ప్రయోజనాల కోసం కృషి చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరింతగా ఎల్ఐసి పాలసీలను సేకరించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అదేవిధంగా రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు రావుల మాధవరావు మాట్లాడుతూ లియాఫీ అనే ఎల్ఐసి ఏజెంట్ల సంస్థ దేశంలోని పటిష్టమైన ఏజెంట్లు యూనియన్ అని కొనియాడారు. రాజమండ్రి డివిజన్ జనరల్ సెక్రటరీ మాలే నాగబాబు మాట్లాడుతూ ఈ లియాఫీ సంస్థ వల్ల అనేక మంది ఏజెంట్ల కుటుంబాలు సంరక్షింపబడ్డాయన్నారు. ఎల్ఐసి ఏజెంట్లు అందరూ కలిసికట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చునన్నారు. ఈ సందర్భంగా జరిగిన సర్వసభ్య సమావేశంలో పెద్దాపురం ఎల్ఐసి బ్రాంచ్ లో మరొక యూనియన్ గా ఉన్న ఏవైఐ సభ్యులందరూ లియాఫీ యూనియన్ లో విలీనం అయినారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి జగదీశ్వరరావు, ట్రెజరర్ బిఎన్ఆర్ శాస్త్రి, డివిజనల్ ట్రెజరర్ పి రెడ్డమ్మ, ఆల్ ఇండియా ఈసీ మస్తాన్, పెమ్మాడి వీరభద్రవర్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం బ్రాంచ్ లియాఫీ నూతన కమిటీ సభ్యులు, నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా బొప్పాది వీరభద్రరావు, సెక్రటరీ ఎస్ గోపి, ట్రెజరర్ బిఎన్ఆర్ శాస్త్రి, డివిజనల్ ఈసీ మెంబర్ అప్పన నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షులు ఎస్ గౌరీపతిరావు, టివి నరసింహారావు, గోరింట అబ్బులు, జాయింట్ సెక్రటరీ ఎం భానుమతి, గొల్ల రాంబాబు, ఉపాధ్యక్షులుగా కె అర్జునరావు, బి కన్నారావు మరియు తదితర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కుటుంబానికి ఎలాగైతే మరి కస్టమర్ తీసుకొచ్చి ఎలాగైతే పాలసీ చేసి కుటుంబానికి రక్షణ కల్పిస్తున్నామో ఏజెంట్లుగా మనం కూడా అదే పద్ధతి పాటించాలి. చాలా మంది ఏజెంట్లకి సరైన ఇన్సూరెన్స్ అయితే లేదు, నేను గమనించాను. దయచేసి మరి మనం ఇతరులకు చెప్తున్నాం ఇన్సూరెన్స్ కోసం, కానీ మనకు ఏమైనా అవసరం ఎంతగా మరి గత మార్చిలో కొంతమంది ఏజెంట్లు పాలసీ చేస్తున్నారు. అయితే మనకి మెయిన్ ఇన్సూరెన్స్ ఉండాలి, మనకు కూడా రక్షణ ఉండాలి. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన సమస్య తీర్చడానికి మేము సిద్ధమన్నాం, మన వెనకాల నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇతరుల విషయంలో ఎంతైతే శ్రద్ధ చూపిస్తున్నారో మీ విషయంలో కూడా మీరు అంత శ్రద్ధ చూపించి రాబో రోజుల్లో మంచి స్థానంలో చక్కగా మీ అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పూర్తిగా ఏంటంటే మీ అందరూ ఆర్థికంగా చాలా బలంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అదేవిధంగా మరి రాబోయే కార్యవర్గం కూడా ఇదే స్ఫూర్తితో చక్కగా పనిచేసి అందరికీ అందరికీ ఉపయోగకరంగా మరి అందరికీ ఏమంటారు మరి మంచి కమిషన్తో పాటు మంచి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకునే విధంగా